వెయ్యేండ్ల పరిపాలన చేస్తాను. అప్పుడు ఈ భూలోకం ఉండదు, మంత్రులు ఉండరు, రాష్ట్రపతులు ఉండరు, రాజులు ఉండరు. టోటల్గా లోకమంతటిని నేనే ఇస్తాను. ఎందుకంటే లోకాన్ని పుట్టించింది నేను, ఫైనల్గా లోకాన్ని పరిపాలించేది కూడా నేను. ఈ సూత్రాలను తెలుసుకో యోహోను అని యోహోనుకు ప్రత్యక్షతలో ఇచ్చి ఈ ప్రకటన గ్రంథము రాయించాడు. దిస్ ఈజ్ వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్. చాలా పెద్ద విషయాలండి. ఇదంతా ఒక కొన్ని క్లాసులుగా చెప్పుకునే టాపిక్ ఇది. అయితే ఇలాంటి సమయంలో ఈ ప్రత్యక్షత ద్వారా అప్పటి వరకు యోహోను ఆత్మవశుడుగా ఉన్నాడు. అంటే ఆయన శరీరం ఆయన కంట్రోల్లో లేదు, ఆయన దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మతో నింపబడి ప్రభు చెప్పే ప్రతి మాట రాస్తున్నాడు. ఇక ఈ ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు చూస్తే అక్కడ ఆత్మవశుడై పద్మస్సు ద్వీపములో రాసిన గ్రంథము. ఒక రకంగా చెప్పాలంటే ప్రకటన గ్రంథం పుట్టినిల్లు ఎక్కడంటే పద్మస్సు ద్వీపం. అయితే ఇప్పుడు నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, బైబిల్లో ఇది చివరి గ్రంథం అని. అయితే దీనినే మొదటి గ్రంథంగా తీసుకోవచ్చు అని అన్నాను. ఇప్పుడు చెబుతున్నాను, ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నాను. మొదటి గ్రంథం ఎందుకు అవుతుందంటే రెండవ రాకడను గూర్చి చెప్పిన గ్రంథము ప్రకటన గ్రంథం, రహస్య రాకడను గూర్చి చెప్పిన గ్రంథము ప్రకటన గ్రంథం, మనం ఎలాగూ సిద్ధపడాలో చెప్పిన గ్రంథము ప్రకటన గ్రంథం, మనము పరిశుద్ధులంగా ఎలా మారుతామో, ఈ భూమి ఆకాశము ఎలా గతిస్తాయో, ఎలాగూ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వస్తుందో, సముద్రము లేకుండా జీవజల నదులు ఎలా వస్తాయో చెప్పిన గ్రంథం ప్రకటన గ్రంథం. గనక రాకడకు మనల్ని ప్రిపేర్ చేస్తున్న గ్రంథం ప్రకటన గ్రంథం. అందువల్ల రాకడకి మనల్ని సిద్ధం చేసే గ్రంథం ప్రకటన గ్రంథం. కాబట్టి రాకడ ముందు ఉన్న గ్రంథం మొదటి గ్రంథము ప్రకటన గ్రంథం. అందువల్ల ఇది మొదటి గ్రంథం అవుతుంది రాకడకు ముందు. మిగిలిన గ్రంథాలన్నీ రాకడకు వెనకే వెళ్ళిపోతాయి. రాకడ టైంలో ఫస్ట్ ఉండే గ్రంథం ప్రకటన గ్రంథం. అందుకనే దిస్ ఈజ్ ఫస్ట్. ఇన్ బైబుల్ ఇట్ ఈజ్ లాస్ట్, బట్ అట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ కమింగ్ దిస్ ఈజ్ ఫస్ట్. అయితే ప్రియులరా, ఈ గ్రంథంలో యోహోను గారు రాసిన కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ధన్యులు అనే మాటను రాశాడు. ధన్యులు ధన్యులు అని ఈ మాట 7 సార్లు రాశాడు. ఎన్నిసార్లు అండి చెప్పండి ఒకసారి అందరూ? 7 times. ధన్యులు అనే మాట 7 సార్లు రాశాడు. 7 అనేది బైబిల్ ప్రకారం హోలీ నంబర్, పరిశుద్ధమైన సంఖ్య. ఇది దేవునికి ఇష్టమైన సంఖ్య. దేవునికి ఇష్టమైన సంఖ్య. ఇప్పుడు 7 సార్లు ధన్యులు 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 అన్నాడు. ఎవరు ధన్యులు అని చూస్తే ఒకసారి మరలా ఇప్పుడు నేను చదివిన వాక్యం మరలా చూద్దాం. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. చూడండి, ఇక్కడ యోహోను గారు ఏమంటున్నాడంటే, ఈ మాట రాసేటప్పుడు అండి ఆయన ఆత్మవశుడై పద్మస్సు ద్వీపంలో ఉండి దేవునితో మాట్లాడుతూ రాసిన మాట. ఆయన ఏమంటున్నాడంటే సమయము సమీపించినది. దేనికంటే రెండవ రాకడకు సిద్ధం అవ్వాలి, రహస్య రాకడకు సిద్ధం అవ్వాలి. మీరు ఆయన రాకడ కొరకు సిద్ధం అవటానికి, మారు మనసు పొందటానికి, మీ జీవితాలు దేవునికి అప్పగించుకోవటానికి సమయం సమీపించింది.
టైం అయిపోతుంది, త్వరగా రండి అని అంటారు చూడండి. అలా అంటున్నాడు యోహాను గారు, టైం అయిపోతుంది, మీరు త్వరగా లేవండి, త్వరగా రెడీ కండి. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ వార్నింగ్ బిఫోర్ సెకండ్ కమింగ్. రెండవ రాకడకు ముందు దేవుడు మనకిస్తున్న వార్నింగ్. యోహాను గారు అంటున్నాడు, సమయము సమీపించినది. మనం ఏం చేయాలంట? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. ఏం చేయాలండి? మనం దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. మొదట్లో నాకు బైబిల్ చాలా తెలుసు అనుకునేవాడిని. ఎందుకంటే చాలా గ్రంథాలు చదివా, చాలా బైబిల్ చదివా, బాగా నేర్చుకున్నాను బైబిల్ అనుకునేవాడిని. వేర్ ఐఎమ్ గోయింగ్ టు డెప్త్ ఇన్ బైబిల్ లోపలికి వెళుతుంటే చివరికి ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే అసలు నాకేం తెలీదు అని అనుకుంటున్నాను. నాకు అసలు ఏం బైబిల్ ఇంకా తెలియలేదు, అసలు ఏం అంతుబట్టట్లేదు నాకు అని అనిపిస్తుంది. పిల్లరా, దేవుని వాక్యాన్ని చదివే కొలదే మనలో ఖాళీ ఎంతగా ఉందో అర్థమవుతుంది. దేవుని వాక్యం చదివే కొలదే నీ భక్తిహీనత నీకు అర్థమవుతుంది, నీ ప్రార్థనహీనత నీకు అర్థమవుతుంది. నీవు దేవునిలో ఎక్కడెక్కడ లోటుల్లో ఉన్నావో, కొరతల్లో ఉన్నావో, కుదువుల్లో ఉన్నావో నీకు అర్థమవుతావు. అవి అర్థమయ్యే కొలది అయ్యో నాకు ఇంకా ఏం తెలియదు, చాలా తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదవాలి. 2, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. గైకొనుట అంటే రిసీవింగ్ అండ్ అప్లయింగ్ 2 ఉన్నాయి అక్కడ. గైకొనడం అంటే ఒకటి, మనం చదివే వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి. పోయిన ఆదివారం దేవుని వాక్యం విన్నాము, ఆ వాక్యాన్ని నువ్వు డైలీ ప్రార్థనలో పెట్టాలి. ఈ వారం వాక్యం వింటున్నావు, డైలీ ప్రార్థనలో పెట్టాలి. అది రిసీవ్ చేసుకోవటం అంటే. ఆ తర్వాత అప్లై చేసుకోవటం అంటే ఏంటంటే వాటి ప్రకారం మనం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం ఎలా చెబుతుంది కదా, ఇలా చేద్దాము అని చెప్పాలి. రాత్రి మందిరంలో ఒక సిస్టర్కి చెప్పాను, కొంచెం అనారోగ్యంగా ఉంటే తనకేమన్నానంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అన్ని స్వస్థతలను గూర్చిన మాటలు, యేసు ప్రభు ఎవరెవరిని స్వస్థపరిచారో ఆ మాటలే ఉంటాయమ్మా. డైలీ మత్తయి సువార్తలో 8వ అధ్యాయం చదివి ఈ స్వస్థత నాలో జరగాలని డైలీ ప్రార్థన చేసుకో, నీవు హీల్ అయిపోతావు అని చెప్పాను. ఇట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్. అప్లై చేసుకోవాలి. ప్రియరా, దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా అప్లై చేసుకుంటూ ఉంటావో నీ యొక్క ఆ కొరతలు తీర్చబడతాయి. వాటర్ నీళ్లు త్రాగితే దప్పిక తీర్చబడినట్లుగా, భోజనం చేస్తే ఆకలి తీర్చబడినట్లుగా వాక్యాన్ని చదువుతూ ఉంటే నీ కొరతలు తీర్చబడతా ఉంటాయి. అలా చేసిన వారు ఎవరంట? ధన్యులు. అందుకనే 3వ వచనం మరలా చదువుదాం, అందరూ చదవండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. కావున దేవుని వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని మనం గైకొనాలి, అప్లై చేసుకుంటామంటే అలాంటి వారు ధన్యులు. ఎందుకు ధన్యులంటే వారు విడువబడరు, రాకడలో వారు దేవునితో ఉండటానికి సిద్ధపడతారు. అలాంటి వారు ధన్యులు. తర్వాత 2వ ధన్యత చూద్దాం. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే జస్ట్ ఇప్పుడు వినండి, వీటిని పెట్టి ప్రార్థన చేసుకోండి. 14వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుదాం.
అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇక్కడ మొదటి వచనం చూస్తే 13లో ఫస్ట్ లైన్, ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. అక్కడ చూసారా, ధన్యులు అనే మాట వచ్చింది. ధన్యులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఏమిటి ఈ మృతులు అనేటటువంటిదండి? చాలా మంది చనిపోయినప్పుడు చెప్పే టాపిక్గా మార్చారు. కేవలం వారికి దేవుని జ్ఞానం లేక అలా చేస్తున్నారు. ఈ వాక్యాన్ని చనిపోయినప్పుడు ఎక్కువగా వింటారు ఎవరు చెప్పినా. బట్ ఆ సందర్భం ఆ వాక్యం కాదు అసలు ఇది. అందుకనే దేవుని వాక్యంలో డీప్గా వెళ్ళాలని చెప్పింది. ఏదో అవుట్లైన్స్ తెలుసుకుంటే ఆ సందర్భంలో అప్లై చేస్తాం. అసలు డెప్త్లోకి వెళితే మనకు అప్లై చేసుకోవాలి. ఎలాగూ అక్కడ ఏమనుంది? ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. అంటే మనం డైలీ లైఫ్లో, మన డైలీ కన్వర్జేషన్, మన సంభాషణలో, డైలీ మనం చేసే పనుల్లో మనం ఏం చేయాలంటే ప్రభువు కోసం మనం చనిపోతా ఉండాలి. డైలీ డయింగ్, డైలీ లివింగ్, ఇది అక్కడ థియరీ. డైలీ డయింగ్, డైలీ లివింగ్ అంటే రోజు చనిపోతూ ఉండాలి. దేని విషయంలో? మనం వెళుతూ ఉన్న స్థలాల్లో పాపమును ప్రేరేపించే కొన్ని పనులు మనం చూస్తూ ఉంటాం. కోపం తెచ్చే పనులు కొన్ని జరుగుతూ ఉంటాయి. పాపానికి లొంగిపోయే పనులు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు చనిపోతూ ఉండాలి. డిఎల్ మూడీ అనే దైవజనుడు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే అదే కంపార్ట్మెంట్లో కొంతమంది పేకాట ఆడుతున్నారంట. ఈయనన్నారంట, నీవు కూడా ఎదురుగా ఉన్నావు కదా, మాతో కలిసి ఆడరాదా అన్నారంట. ఆయన అన్నాడంట, మీలాగా ఆడటానికి నాకు చేతులు లేవు కదా అని చెప్పాడంట. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. చేతులు లేవంటారంటే మీకు బాగానే ఉన్నాయి కదా చేతులు అంటే, ఇవి నావి కాదు, వీటిని నేను ఎప్పుడో నా ప్రభువుకి సమర్పించా, వీటిని ఎప్పుడో నా ప్రభువుకి ఇచ్చేసా, నా ప్రభువు పని చేస్తాను కానీ ఇక వేరే పని చేయడానికి నాకు చేతులు లేవు. నా సొంత చేతులు కాదు ఇవి దేవుని చేతులు, నేను ఆనాడే చనిపోయాను అని చెప్పాడు. అదండి మృతులు అనంటే. ఒక బూతు మాట మాట్లాడడానికి నువ్వు చనిపోయిన వ్యక్తిలాగా ఉండాలి. ఒక చెడు పనులు చేయడానికి చనిపోయిన వ్యక్తిలాగా ప్రవర్తించాలి. దేవునికి వ్యతిరేకమైన వాటిల్లో పాల్గొనటానికి ఐ ఆమ్ డెడ్, నేను చనిపోయాను అని నువ్వు దేవునితో చెప్పాలి. ప్రభువునందు మృతులు అంటే ఇది. అనగా ఏ పాపము వైపు నువ్వు చూడకూడదు. దేవునికి వ్యతిరేకమైన ఏ పనిని మనం చేయకూడదు. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా నీ ఎదురుగా వస్తే యోసేపులాగా నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి. అది మృతులు అవటం అంటే. దానియేలులాగా నిన్ను ప్రత్యేకపరచుకోవాలి. అలాగూ మనం సపరేట్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్, లోకములో నుండి మనం వేరైపోవాలి. అది చనిపోవటం అంటే. ఇలా చనిపోతూ ఉంటే దేవుని కొరకు మనం జీవిస్తూ ఉంటే రెండవ రాకడ కొరకు మీరు సిద్ధపడతారు.
మీరు పరలోకాన్ని సంపాదించుకుంటారు, మీరు ధన్యులు. అలాంటి వారు ధన్యులు. అందుకనే మరలా 13వ వచనం చూద్దాం. ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అని రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ స్వరం? పరలోకము నుండి వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది ఈ స్వరం? యోహోను దగ్గరికి వెళ్ళింది. యోహోను ఎక్కడున్నాడు? పద్మసు ద్వీపంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళింది. అంటే ఇక్కడ ఈ సంభాషణ పరలోకము టు పద్మస్, అది ఇక్కడ సంభాషణ. పరలోకము నుండి పద్మస్కు వెళ్ళింది. పద్మస్సు అనేది ప్రియులరా, మనం పోల్చాలి అనంటే ఇప్పుడు మనం ఉన్న సమాజము, పద్మస్సులో క్రూర జంతువులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న సమాజంలో క్రూర మనుషులు ఉన్నారు. పద్మస్సు ద్వీపములో విష పాములు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న లోకములో విషాన్ని కక్కే మనుషులు, పాములు లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. పద్మస్సు ద్వీపములో ముళ్ళు, అనగా ఆ ముళ్ళు గుచ్చుకుంటే విషం. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఎలాంటి పరిస్థితో మంది, అలాంటి మనుషులు మన మధ్య మనం బ్రతుకుతున్నాం. ముళ్ళులాగా గుచ్చుకునే మనుషులు ఉన్నారు, పాములాగా కాటేసే మనుషులు ఉన్నారు, జంతువులాగా మీద పడేవాళ్ళు ఉన్నారు, అన్యాయమైన పనులు చేసి మంచి వాళ్ళను సైతం హింసించేవారు ఉన్నారు. నథింగ్ బట్ పద్మస్సు ద్వీపం. ఈ పద్మస్సు ద్వీపంలోనికి పరలోకము నుండి దేవుని స్వరం వస్తూ ఉంది. ఈ రోజున పరలోకము నుండి లోకానికి వస్తుంది, సంఘానికి వస్తుంది, కుటుంబాలకు వస్తుంది దేవుని స్వరం. ఏంటి ఆ స్వరం? ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ఏ రోజుకు ఆ రోజే ఈ దేవుని స్వరము విని నువ్వు బ్రతుకుతా ఉండాలి. లివ్ బై ద బ్రెడ్ అలోన్. దేవుని రొట్టె, దేవుని జీవం కలిగిన ఈ మాటలు వింటూ నువ్వు బ్రతకాలి, నీ కుటుంబం బ్రతకాలి, మనమందరము బ్రతకాలి. ఇలాగ ఎవరైతే బ్రతుకుతారో వారు ధన్యులు, వారు ధన్యులు. ఇంకా ఎవరు ధన్యులో చూద్దాం. 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. చూసారా, నేను దొంగలాగా వస్తున్నాను, మీరు దిగంబరులుగా ఉంటారేమో. దిగంబరత్వం అంటే ఏమి వస్త్రాలు లేని పరిస్థితి. అంటే ఇక్కడ యోహాను చెబుతున్న సందర్భం ఏంటంటే, వస్త్రము అనగా రక్షణ వస్త్రము. ప్రియులారా, మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత బైబిల్ చదివినా, ఒకవేళ నేను ఎంత దేవుని వాక్యం చెప్పినా, ఈరోజు నేను వేసుకున్న ఈ షర్టుతో, ఈరోజు నేను వేసుకున్న ఈ ప్యాంటుతో నేను పరలోకానికి వెళ్ళలేను. నో ఎలిజిబిలిటీ. మనలో ఎవరం కూడా మీరు ధరించిన వస్త్రాలతో పరలోకానికి వెళ్ళలేరు. పరలోకానికి వెళ్ళాలి అనంటే మన డ్రెస్ అంతా తీసేస్తాడు ప్రభు, పరిశుద్ధ వస్త్రాలు ఇస్తాడు, రక్షణ వస్త్రాలు ఇస్తాడు. ఆ వస్త్రాలు వేసుకున్న వారు మాత్రమే పరలోకానికి వెళతారు.
ఈ వస్త్రాలు నీకు లేవు అని అంటే దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు దిగంబరివిగా కనిపిస్తావు. ఎంత పైకి నాజూకు వస్త్రాలు వేసినా యు ఆర్ దిగంబరి. అనగా పరలోకానికి అర్హత లేదు నీకు. ప్రభువులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూస్తూ ఉంటే ఒకవేళ మనం దిగంబరులుగా ఉంటున్నామేమో జాగ్రత్తగా చూసుకోవాలి. దిగంబరిగా ఉండటం అంటే ఏంటండి? దిగంబరత్వం అనేది పిచ్చితనం. పిచ్చోడు దిగంబరుడుగా ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే అంతే కదా. మైండ్ లేకపోతే దిగంబరత్వంగా ఉంటారు. ఇప్పుడు ఆత్మీయమైన రక్షణ వస్త్రం విషయమై నువ్వు ఆలోచించట్లేదంటే, నేను రక్షణ పొందాలి, ప్రభు కొరకు జీవించాలి అనే ఆలోచన నీకు రావటం లేదంటే యు ఆర్ స్పిరిచువల్ బ్లైండ్ మ్యాన్. చూచుచున్న